హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది హిందీ యొక్క సిలబస్. అడిగారు కదా హిందీ సెమిస్టర్ 1 సిలబస్ కావాలని. సో ఇది బిఎడ్ సెమిస్టర్ 1 సిలబస్. న్యూ సిలబసే, ఇప్పుడు చేంజ్ అయింది కదా లాస్ట్ ఇయర్. ఆ న్యూ సిలబస్ యొక్క సిలబస్. సో 5 చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ 5 చాప్టర్స్ ఉంటాయి. సో ఇది ఫస్ట్ మీరు ఈ మొత్తం కరికులంలో మీరు ఏమేమి సాధించాలి అని, సో పిల్లలకి ఎలా టీచ్ చేయాలి అవన్నీ. సో నెక్స్ట్ హిందీ పేపర్ వచ్చేసి 100 మార్క్స్ పేపర్, 70 మార్క్స్ థియరీ పేపర్కి ఉంటాయి, 30 ఇంటర్నల్స్కి, రికార్డ్స్కి కానీ, అబ్జర్వేషన్ రికార్డింగ్ కానీ, పీర్ టీచింగ్కి కానీ అలా ఇస్తారు 30 మార్క్స్. ప్రాక్టికల్స్ అయితే ఉండవు సెమిస్టర్ 1లో. సో ఇది ఫస్ట్ యూనిట్. సో మీరు రాసుకోండి. సో మొన్న పెట్టిన మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉన్న సిలబస్ ఉంది కదా, సో దానిలో హిందీ లేదు, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. సో లేకుంటే ఫస్టే పెడుతుండే. సో ఒక అమ్మాయి కమెంట్ చేసింది కదా, సో హిందీ సిలబస్ పెట్టండి అని. సో దాంట్లో చూసిన, మరి అందులో లేదా, ఎందుకు ఇంత అడుగుతున్నారు అని. సో అందులో లేదు, అందుకోసమని మళ్ళీ నేను కలెక్ట్ చేసి పెడుతున్నా ఈ వీడియో. సో మీరు నోట్స్ బుక్లో రాసుకొని, సో ఏ డెఫినేషన్స్ తెలుసుకోవాలి, ఏ క్వశ్చన్ ఆన్సర్స్ చదువుకోవాలని చూసుకోండి. సో లాస్ట్ ఎగ్జామ్స్ అప్పటికి మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొంచెం వాయిస్ని అయితే ఇగ్నోర్ చేయండి. సో కోల్డ్ అయింది కాబట్టి అలా వస్తుంది వాయిస్. ఇంకా పీడిఎఫ్స్ కోసం మనం పెట్టే వీడియోస్ ఎర్లీగా అప్డేట్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి అండ్ పీడిఎఫ్స్ కూడా వస్తాయి. అండ్ మన బీఎడ్ చేసే వాళ్ళే ఆ గ్రూప్లో ఉంటారు కాబట్టి, ఇంకా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా నేను చెప్పకుండా కానీ మీలో మీకే, మీ ఫ్రెండ్స్ మీకే, మన ఫాలోవర్స్ మనకే క్లియర్ చేస్తారు మన డౌట్స్ని. సో నెక్స్ట్ వీడియోలో అబ్జర్వేషన్ రికార్డ్ ఎలా రాయాలి, సో నెక్స్ట్ టీపీ ఉంటుంది కదా, టీచింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, సో ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ మాకు కూడా కొంచెం మోటివేట్గా ఉంటుంది కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదే మళ్ళీ ఇంకా రన్ చెయ్యి. అయ్యో, ఇట్లా మంచి డ్రెస్సులు వేసినప్పుడు తిరగమంటే అయితే తిరగదు కదరా.